ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల జీవనాడిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి ఉన్న 33 పాత గేట్లను పూర్తిగా తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాల్సిందేనని ఎన్డీఏసీఏ కమిటీ సూచించింది. తుంగభద్ర ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఏసీఏ నియమించిన నిపుణుల కమిటీ కీలక అంశాలను తెరపైకి తెచ్చింది. తుంగభద్ర డ్యాంకు సంబంధించి మొత్తం 33 గేట్లు మార్చాల్సిందేనని ఆ కమిటీ సూచించినట్లు సమాచారం. 70 సంవత్సరాలుగా అవే గేట్లను వినియోగిస్తున్నారు. నిజానికి డ్యామ్ గేట్ల జీవితకాలం 45 సంవత్సరాలు అయినప్పటికీ తుంగభద్ర డ్యామ్ గేట్లు మరో 25 సంవత్సరాలకు పైగా పొడిగించి వినియోగిస్తున్నారు. మళ్లీ వాటికి మరమ్మతులు చేస్తే డ్యామ్ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సేఫ్టీ కమిటీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల జీవనాడిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి ఉన్న 33 పాత గేట్లను పూర్తిగా తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాల్సిందేనని కమిటీ సూచించింది. తుంగభద్ర జలాశయం భద్రతపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఏసీఏ నియమించిన నిపుణుల కమిటీ సోమవారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్, హైడ్రో మెకానికల్, ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ హర్కేష్ కుమార్, ఆదోనికి చెందిన తారాపురం సుధాకర్, ఆయా రాష్ట్రాల ప్రతినిధుల బృందం సభ్యులు డ్యాంను పరిశీలించారు. గత ఆగస్టు 10వ తేదీన చైన్ లింక్ తెగిపోయి కొట్టుకుపోయిన 19వ గేటు సహా డ్యామ్ 33 గేట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఢిల్లీకి చెందిన ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు ఏకే బజాజ్, హర్కేష్ కుమార్, తారాపురం సుధాకర్లు ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి హోస్పేట్ దగ్గర ఉన్న టీబీ డ్యాంకు ఉదయం చేరుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు టీబీసీ సెక్రటరీ ఓ రామకృష్ణారెడ్డి, ఎస్సీ శ్రీకాంత్ రెడ్డి, డ్యాం పర్యవేక్షణ ఇంజనీర్లు వారికి స్వాగతం పలికారు. వీరితో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ సిడిఓ ప్రతినిధులు కూడా ఉన్నారు. ముందుగా డ్యాం వివరాలను బోర్డు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. గత నెలలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ నెంబర్ గేటును పరిశీలించారు. 1 నుంచి 33 గేట్ల వరకు ప్రతి గేటును ఆపరేషన్ తీరు, చైన్స్ గేట్లను సమగ్రంగా పరిశీలించారు. అంతేకాకుండా ప్రాజెక్టు గర్భంలో ఉన్నటువంటి గ్యాలరీలను నిపుణుల కమిటీ పరిశీలించింది. డ్యాం నిర్వహణ ఇంజనీర్లతో భేటీ. తుంగభద్ర డ్యాంను 1 నుంచి 16వ నెంబర్ గేటు వరకు తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు నిర్వహణలో ఉంది. 17వ గేటు నుంచి కర్ణాటక జలవనరుల శాఖ ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభానికి ముందు వరదలు మొదలయ్యాక డ్యాం గేట్ల పనితీరును ఇంజనీర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. డ్యాం నిర్వహణ ఎలా జరుగుతుంది? ఈ ఏడాది నీటి సంవత్సరం ప్రారంభంలో వర్షాలు రాకముందు డ్యాంకు వరద మొదలయ్యాక గేట్లను తనిఖీ చేశారా? మరమ్మతులు నిర్వహించారా? ఆ సమయంలో ఎలాంటి లోపాలను ఏవైనా గుర్తించారా? గుర్తించి ఉంటే ఎలాంటి లోపాలు గమనించారు? తదితర అంశాలపై నిర్వహణ నిపుణుల కమిటీ ఇంజనీర్లతో సమావేశమై వివరాలు సేకరించారు. అంతేకాకుండా డ్యాం నిర్మాణం మొదలుకొని ఆ తర్వాత నిర్వహణ, ఇప్పటి వరకు డ్యాంను పరిశీలించిన నిపుణులు ఇచ్చిన నివేదికలు, ఇప్పటిదాకా చేపట్టిన మరమ్మతులు తదితర రికార్డులను కూడా పరిశీలించారు. డ్యాం భద్రతపై సిడబ్ల్యూసీ దృష్టి. తుంగభద్ర డ్యాం భద్రతపై కేంద్ర జల సంఘం దృష్టి సారించింది. అదే సమయంలో కొట్టుకుపోయిన 19వ నెంబర్ గేటుతో పాటు 33 గేట్ల భద్రతపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేలా నిపుణుల కమిటీని నియమించాలంటూ తుంగభద్ర బోర్డు సెక్రటరీ ఓ రామకృష్ణారెడ్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాశారు. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో హైడ్రో మెకానికల్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ హర్కేష్ కుమార్, తారాపురం సుధాకర్లతో పాటు బోర్డులో భాగస్వామ్యమైన ఏపీ, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు సూచించిన ప్రతినిధులతో నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ డ్యాంను సమగ్రంగా పరిశీలించింది. ఏపీ నుంచి బోర్డు సభ్యుడు సిఈ నాగరాజు, తెలంగాణ నుంచి ఈఈ బారాల మురళీకృష్ణ, డ్యామ్ సేఫ్టీ రిటైర్డ్ ఏసీ సుధాకర్, కర్ణాటక రిటైర్డ్ సెక్రటరీ సిద్ధ గంగప్ప బృందంగా పర్యటించారు. ఆనకట్టపై ఉన్న షట్టర్లతో పాటు రాతి కట్టడాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. గైడ్ యాంగిల్, కౌంటర్ వెయిట్లను పరిశీలించిన అనంతరం రాతి కట్టడాన్ని చూశారు. 70 ఏళ్ల క్రితం డ్యాం నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్ల మందాన్ని అధ్యయనం చేశారు. నీటి అలల ఒత్తిడికి షట్టర్లు మందంలో తేడా వచ్చిందా, అరిగాయా అని ఆరా తీశారు. మంగళవారం కూడా క్రస్ట్ గేట్లు, గ్యాలరీ, హైడ్రో మెకానికల్, ఎలక్ట్రికల్ సిస్టమ్ను సమగ్రంగా పరిశీలిస్తారు. తుంగభద్ర జలాశయానికి ఏడాది ముందుగానే వరదలు మొదలయ్యాయి.
జూలై నెలలోనే గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు వరద చేరి ఆ పైన లక్షల క్యూసెక్కుల వరద ఉండటంతో 33 గేట్లు ఎత్తి నదికి నీటిని విడుదల చేశారు. దాదాపు 200 టీఎంసీల తుంగభద్ర డ్యాం నుంచి శ్రీశైలానికి వదిలారు. ఆగస్టు 10వ తేదీ నాటికి వరద తగ్గిపోవడంతో 1633 అడుగులు లెవెల్లో 105.788 టీఎంసీలు పూర్తిస్థాయి సామర్థ్యంలో ఎత్తిన గేట్లను డ్యాం ఇంజనీర్లు దించారు. ఆ సమయంలో 19వ నెంబర్ గేట్ చైన్ లింక్ తెగిపోయి భారీ శబ్దంతో క్రస్ట్ గేట్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. డ్యాం భద్రత దృష్ట్యా క్రస్ట్ లెవెల్ 1613 అడుగుల వరకు ఖాళీ చేయాల్సి వచ్చింది. అదే జరిగితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడేది. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్యాం భద్రతా దృష్ట్యా క్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవులను డ్యాంకు పంపించి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు ఆలోచనతో కన్నయ్య నాయుడు సారథ్యంలో స్టాఫ్ లాగ్ ఎలిమెంట్స్ ఏర్పాటుకు కృషి చేశారని తెలిసింది.